ఓర్ ఫిష్ మనకు తెలిసి ఇవి రీసెంట్గా బయటకు వచ్చాయి. అసలు ఓర్ ఫిష్ బయటకు వస్తే ఎందుకని అందరూ భయపడుతున్నారు? అసలు మనుషులకు కనిపించిన ఈ రేర్ ఫిష్ కి ఇంకో నేమ్ కూడా ఉంది, అదే డూమ్డే ఫిష్. దీనికి అర్థం ప్రళయం అని. జపాన్ మైథాలజీ ప్రకారం డూమ్డే ఫిష్ ని సముద్ర దేవుని దూతగా భావిస్తారు. ఈ ఫిష్ కి నేచురల్ డిజాస్టర్ లేదా ఏదైనా పెద్ద ప్రళయాన్ని కనుక్కునే పవర్స్ ఉంటాయని నమ్ముతారు. 2011లో జపాన్ లో ఇలాగే 20 ఓవర్ ఫిషెస్ బయటకు వచ్చాయి. అప్పుడే జపాన్ లో పెద్ద సునామీ వచ్చి లక్షల్లో బిల్డింగ్స్ కూలిపోయి వేలల్లో పీపుల్ చనిపోయారు. ఇలా ఇవన్నీ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ప్రళయం వస్తుందని వాళ్ళు నమ్ముతారు. రీసెంట్ గా ఓవర్ ఫిష్ తో పాటు యాంగ్లర్ ఫిష్ అండ్ 150 పైగా కిల్లర్ వేవ్స్ కూడా బయటకు వచ్చి చనిపోయాయి. కేరళలో కూడా వేలల్లో ఫిషెస్ బయటకు వచ్చాయి. అసలు ఇవన్నీ బయటకు రావడానికి ఏదైనా రీజన్ ఉందా, లేదా వీటిని ఏదైనా భయపెట్టడం వల్ల ఇవన్నీ సముద్రం నుంచి బయటకు వస్తున్నాయి? అసలు లివియాథాన్ అంటే ఏంటి? పసిఫిక్ మహాసముద్రంలో రికార్డ్ అయిన వింత సౌండ్స్ వెనకాల స్టోరీ ఏంటి? నిజంగానే ఓవర్ ఫిష్ కి నేచురల్ డిజాస్టర్ కి లింక్ ఉందా? నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా తెలుసుకో.